కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. ఈ లోకంలో అన్నిటికన్నా పరమ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ మంటప హనుమాన్ భజన మండలి వేములవాడ గౌరవ సభ్యులచే గత కొన్ని సంవత్సరముల నుండి తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భజన కార్యక్రమం, ఆ ఒక్కరోజు అఖండ భజన కార్యక్రమంలో గౌరవ భజన మండలి సభ్యులందరం ఇక్కడ పాల్గొనడం మాకు చాలా ఆనందదాయకం. హిందువులకు తొలి ఏకాదశి పండుగ ఎంతో ప్రత్యేకమైనది. ఈ పండుగతోనే హిందువుల పండుగలన్నీ దాదాపు ప్రారంభమవుతాయి. ఈరోజు శ్రీ విష్ణుమూర్తి పాలకడలో శేషపాండుపై శయనం తీసుకుంటాడు కనుక ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అలాంటి పర్వదినాన్న మేము ఇక్కడ భజన కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. ఇట్టి భజన కార్యక్రమానికి మాకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి ఆలయ అధికారులు మరియు ప్రత్యేకంగా ఆలయ ఏఈఓ బ్రహ్మణ గారి శ్రీనివాస్ గారికి మా భజన మండలి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా ఎన్నిసార్లైనా మేము ఇక్కడ భజన కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని, ఇంకా రానున్న రోజుల్లో భజన కార్యక్రమానికి మెరుగైన వసతులు మాకు దేవాలయ అధికారులు కల్పించి మమ్మల్ని ఆహ్వానించాలని కోరుతూ, ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శ్రీ రాజరాజేశ్వర స్వామి శ్రీ మంటప హనుమాన్ ఎల్లవేళలా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, పాండురంగ విఠల భగవానికి, రాజరాజేశ్వర స్వామికి. ముందుగా అందరికీ మీరు మాకు వచ్చినందుకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశిని పురస్కరించుకొని మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్నటువంటి అఖండ భజన కార్యక్రమంలో మా మంటప హనుమాన్ భజన మండలి వారికి అవకాశం ఇచ్చి భజన చేయు అవకాశము, ఆ అదృష్టము కలిగింపజేసినందుకు ముందుగా ఆలయ యొక్క ఈఓ గారికి, కార్యనిర్వాహకులకు అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. ఈ రోజున శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భజన చేయడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమంలో దాదాపు 40-50 మంది భజన మండలి సభ్యులము పాల్గొన్నాము. గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా మాకు ఈ అవకాశం దొరుకుతున్నది. మాకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నందుకు మరొకసారి ఆలయ కార్యనిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భజన మండలి సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకునేటువంటి హిందూ ధర్మము ఎల్లవేళలా సనాతన ధర్మము బాగుండాలని, అందరూ ఆచరించాలని, సర్వేజన సుజనో భవంతు, సర్వసేన సుఖనో భవంతు అని కోరుకుంటూ జై శ్రీరామ్.